అది ఒక ముఖ్యమైన వ్యక్తి బాక్స్. అది మా ఇంట్లో ఉంది. ఆ బాక్స్ కోసం ఒక అపరిచిత వ్యక్తి పదే పదే ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నాడు. అంటే ఆ బాక్స్ వల్ల నీకు ప్రమాదం ఉన్నట్టుందమ్మా. ఇప్పుడు ఆ బాక్స్ ఎక్కడుంది? చెప్పమ్మా. ఆ బాక్స్ వల్లే నీకు ప్రమాదం ఉన్నప్పుడు అది ఎక్కడుందో తెలిస్తే నేనేమైనా చేయగలుగుతాను. వద్దన్నయ్యా, మీరు కూడా బాక్స్ దగ్గరికి వెళ్ళకండి. నాకు ఫోన్ చేస్తున్నది పరమ దుర్మార్గుడు. అతను చంపడానికి కూడా వెనకాడడు. సరే తల్లి, ఇంతకీ ఆ బాక్స్ ఎక్కడుందో చెప్పు. అది 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 మా ఇంట్లో స్టోర్ రూమ్లో ఉందన్నయ్యా. ఓహో, స్టోర్ రూమ్లో పెట్టావా? ఆ బాక్స్ గురించి మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా తెలుసమ్మా? నాకు మా వారికి మాత్రమే తెలుసు. కానీ ఇలా ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టు మా వారికి తెలీదు. మా వారికి చెప్తే ఆయన్ని చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు. సరేనమ్మా, నువ్విక్కడున్నంత వరకు వాడు ఎవడైనా కానీ నీ జోలికి రాలేడు. నేను చూసుకుంటాను. ఈసారి ఆ అపరిచిత వ్యక్తి ఫోన్ చేస్తే నాకు ఫోన్ ఇవ్వమ్మా. నేను వాడితో డైరెక్ట్గా మాట్లాడతాను. వాడి సంగతి తేలుస్తాను. నువ్వు మాత్రం భయపడకు. అలాగే అన్నయ్య. వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. దాన్ని ఇక్కడ పెట్టిన నా పర్పస్ ఫలించింది. ఆ బాక్స్ ఎక్కడుందో తెలిసింది. ఆ ఇంద్ర బాక్స్ స్టోర్ రూమ్లో ఉందా? ఈ రాత్రికి ఆ ఇంటికి వెళ్ళి ఎవ్వరూ చూడకుండా ఆ బాక్స్ని తీసుకొచ్చేయాలి. అసలేంట్రా నువ్వు చెప్పేది? అవును మామ్, ఇన్వెస్టర్స్ ఒక్కొక్కరుగా మన కంపెనీ నుండి విత్డ్రా అవుతున్నారు. మన షేర్స్ కూడా డౌన్ అవుతున్నాయి. అలాగే మార్కెట్లో మన స్టాక్ అంతా తిరిగి గోడౌన్కి వస్తుంది. ఎవరు కూడా మన ప్రోడక్ట్స్ కొనడం లేదు. సడన్ గా ఇలా జరగడం ఏంటి? ఇన్వెస్టర్స్ అందరూ ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? అసలు మన స్టాక్ ఎవరు ఎందుకు కొనడం లేదు? ఇదంతా విక్రాంత్ పని అయి ఉంటుంది. తను ముందే చెప్పాడు కదా, మనం అదితినిచ్చి పెళ్లి చేయకపోతే మన బిజినెస్ లాస్ చేస్తానని. మన నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో విక్రాంత్ నెమ్మదిగా పావులు కదుపుతున్నాడు. మనం ఇలాగే ఉంటే మన బిజినెస్ టోటల్గా కొలాప్స్ చేస్తాడు. ఏంటి, నేనేదో దెయ్యాన్నట్టు నా వంక అందరూ అలా చూస్తున్నారు? సిస్టర్, ఒక గ్లాస్ వాటర్ ఇస్తారా? థ్యాంక్ యూ సిస్టర్. నేను చెప్పిన విషయం ఏం చేశారు? పొద్దున్నే పంతులు గారితో మాట్లాడతాను. ఒక వారం 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని 2 డేట్స్ చెప్పాడు. ఏ డేట్ ఫిక్స్ చేయమంటారు? నిన్ను తొందరపడద్దని చెప్పాను కదా విక్రాంత్. మాకు కొంచెం టైం కావాలని అడిగాం కదా. సారీ అంకుల్, ఇంకా వెయిట్ చేయలేను. నేను చెప్పాను కదా,
వెంటనే మా పెళ్లి జరిగిపోవాల్సిందే. ఎవరి పెళ్ళి? హాయ్ అదితి. ఎవరి పెళ్ళేంటి? మన పెళ్ళే. నేను చెప్పాను కదా. ఏం చెప్పావు నువ్వు? ఎందుకు పదే పదే మా ఇంటికి వచ్చి పెళ్లి గురించి అడుగుతున్నావు? అదేంటి అదితి, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాను. నువ్వేమో నువ్వు అన్నావు. అందుకే మీ పేరెంట్స్ వైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నాను. నువ్వు ఎటువైపు నుంచి వచ్చినా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. నేను ఆల్రెడీ ఒకరిని ఇష్టపడుతున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. నన్ను కాదని నువ్వు ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి అదితి? అసలు ఎవరు వాడు? నాకంటే బాగుంటాడా? నాకంటే కోటీశ్వరుడా? నీకంటే 1,00,000 రెట్లు గొప్పవాడు. నన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడినవాడు, నేను ప్రాణంగా ప్రేమించినవాడు. వాడే నా సర్వస్వం. ఓ, అంత గొప్పవాడా? ఎవడో ఒక్కసారి చూపిస్తావా? ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే అతని ఫోటో చూపిస్తాను. చూడు, వీడే వాడు, నాకు కాబోయే మొగుడు. ఇతను గౌతమ్ కదా? డాక్టర్ గౌతమ్. గౌతమ్ నీకు తెలుసా? బాగా తెలుసు. తను డాక్టర్ గౌతమ్, తన భార్య అహల్య. వీళ్ళిద్దరూ ఒకసారి మా ఇంటికి వచ్చారు. మా తమ్ముడికి ఆరోగ్యం బాగలేకపోతే గౌతమ్ ట్రీట్మెంట్ చేశాడు కూడా. ఇప్పుడు అర్థమైంది కదా, డాక్టర్ గౌతమ్ నా కాబోయే హస్బెండ్. నేను తనని లవ్ చేస్తున్నాను, నేను తనని పెళ్లి చేసుకోబోతున్నాను.